మీరు ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్స్ గురించి స్క్రోల్ చేస్తున్నారా? అలాగే ఐవీఎఫ్ సక్సెస్ స్టోరీస్ గురించి అవుతున్నారా? అయ్యో నేను వెనకబడిపోయానే అని దిగులు చెందుతున్నారా? ఇది చాలా కామన్ అండి. కంపేర్ చేసుకోవటం అనేది చాలా కామన్. కానీ ఫర్టిలిటీ విషయానికి వచ్చేసరికి కంపారిజన్ అనేది మీ మైండ్ అండ్ బాడీకి చాలా డేంజరస్ అండి. ఎలా అవుతుందంటే, ఇప్పుడు వేరే వాళ్ళు సక్సీడ్ అవటం చూసి మనకి రకరకాల ఎమోషన్స్ వస్తాయి. అంటే మనకి ఫ్రస్ట్రేషన్, అసూయ, అంటే మీరు వాళ్ళ గురించి హ్యాపీ ఫీల్ అయినా అసూయ అనేది కలగొచ్చు. వాళ్ళకి వర్క్ అయింది మీకు వర్క్ అవ్వచ్చు అండి. ప్రతి ఒక్కళ్ళ బాడీ, వాళ్ళ సర్కమ్స్టెన్సెస్, వాళ్ళ హార్మోన్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఎక్కువ థింక్ చేయడం వల్ల అన్నెసరీ ట్రీట్మెంట్స్, అన్నెసరీ క్రాష్ డైట్స్ ఇవన్నీ చేసి అసలుకే మోసం వస్తుందండి. ఇప్పుడు నాకే ఎందుకు ఇలా అవుతుంది, నేనేమన్నా తప్పు చేస్తున్నానా, నాలో లోపాలు ఉన్నాయా, ఇలాంటి ఎక్కువ ఆలోచించడం వల్ల మీ మీద మీరు ఎక్కువ ఒత్తిడి పెట్టుకొని అనవసరమైన కాంప్లికేషన్స్ తెచ్చుకుంటారు. సో ఎవ్రీబడీస్ జర్నీ ఈస్ డిఫరెంట్ అండి. మీ జర్నీ కూడా డిఫరెంట్. ఇప్పుడు ఒక్కొక్కసారి ఆ టూ మచ్ థింకింగ్ అనేది తగ్గించుకోవడానికి ఎవ్రీ సిమ్టమ్ అనేది ట్రాక్ చేయడం మానేసేసేయండి. కొంచెం హెల్ప్ తీసుకోండి. బయట మీ ఫ్రెండ్తో కానీ, మీ పార్ట్నర్తో కానీ, లేకపోతే ప్రొఫెషనల్ కానీ అడ్వైజ్ అండ్ గైడెన్స్ తీసుకోండి. మీ మీద మీరు కొంచెం జెంటిల్గా ఉండటం నేర్చుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.